జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. కర్నూలు టాగూర్ నగర్లోని డోన్ రహదారిలో నూతనంగా ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పిన జయరామ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ కె చంద్రమౌళి రెడ్డితో కలిసి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్నూలు ఎంతో పేరున్న ప్రాంతమని, రాష్ట్ర అభివృద్ధిలో కర్నూలు సేవలు ఎనలేనివని కొనియాడారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పేద ప్రజలకు ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను స్వయంగా ఫిజిషియన్ అయిన డాక్టర్ కె చంద్రమౌళి రెడ్డి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఏ జబ్బు వచ్చినా మొదటగా వెళ్లేది ఫిజిషియన్ దగ్గరికేనన్నారు. ఫిజిషియన్ల వద్ద ఆరోగ్య సలహాలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్ కె చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామని పేర్కొన్నారు. కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కె శివశంకర్ రెడ్డి, డాక్టర్ కె అరవిందలు పాల్గొన్నారు. సార్ సార్ శ్రీరామం భూయా భూయా నమామ్యహం. రామస్తేషాం జయస్తేషాం గుణస్తేషాం పరాభవాత్ తేషాం జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన కర్నూలుకు వన్నీ తెచ్చే విధంగా ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ రావటం జరిగింది. కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఒక కర్నూలు అంటే పక్కన కర్ణాటక వాళ్ళు వస్తుంటారు, తెలంగాణ వాళ్ళు వస్తుంటారు, కర్నూలు చుట్టుపక్కల జిల్లా వాళ్ళు అందరూ వస్తుంటారు. అనంతపురం కడప వాళ్ళు కూడా ఇక్కడ కర్నూలుకి వస్తుంటారు. ఇంత పేరున్న ప్రాంతం ఇక్కడ హాస్పిటల్ చాలా కర్నూలు చాలా ప్రదేశ్ చేసింది. కర్నూలు జనరల్ హాస్పిటల్ ఇక్కడ కర్నూలులోనే చాలా ఇక్కడ డాక్టర్లు కూడా డాక్టర్గా ఉంటుంది. మన కర్నూలులో హాస్పిటల్ ఇలాంటి ప్రాంతంలో జయరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 50 బెడ్లతో శ్రీకారం చేయటము. మళ్ళీ డాక్టర్ గారు స్వయాన ఆయన ఒక ఫిజిషియన్. మామూలుగా ఏమంటే ఏ జబ్బు వచ్చినా ఫస్ట్ చూడాల్సింది ఫిజిషియన్. మనం వెళ్ళిపోతుంటాం ఏ డాక్టర్ కంటే ఆ డాక్టర్. మనం ఫస్ట్ చేయవలసింది ఏ జబ్బు వచ్చినా ఆయన అడ్వైజ్ చేస్తారు. ఆపరేషన్ పెట్టుకోవడం లేకపోతే ఇంకా ట్రీట్మెంట్ ఇవన్నీ ఆయన చెప్తారు. మనం కొద్దిగా ఫిజిషియన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవిస్తే మన ఆరోగ్యానికి చాలా బాగుంటాయి. డాక్టర్ ఫిజిషియన్ కాబట్టి స్పెషాలిటీ ఇక్కడ మనిషి ఆరోగ్యంగా ఎలా బతకాలనేది కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కూడా ఆరోగ్యంగా ఎలా బతకాలని కూడా చెయ్యి అడ్డం మీరు పెడతా వీడియోకి స్పిరిచువాలిటీ సెంటర్ హెడ్ బీవీ రెడ్డి గారు డాక్టర్లు ఎవరైనా వచ్చారు? డాక్టర్లు సీనియర్ సీతారాం చాలా మంది డాక్టర్లు